ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నంద్యాల జిల్లా కార్యాలయం నందు నంద్యాల పట్టణ కార్యవర్గ సమావేశానికి చేసిన మా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈరోజు రాబో 2 సంవత్సరాలకు గాను నూతన కమిటీని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఏకగ్రీవంగా నూతన కమిటీని బాధ్యులను ఎన్నుకోవడం జరిగింది. నంద్యాల పట్టణానికి మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాబో 2 సంవత్సరాలకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు నంద్యాల పట్టణ కార్యవర్గ సమావేశంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో నంద్యాల పట్టణానికి పట్టణ అధ్యక్షులుగా భీష్మ గారు మరియు ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ గారు మరియు కోశాధికారిగా ఇక్బాల్ గారు మరియు ఉపాధ్యక్షులు మరియు సహాయ కార్యదర్శులు మరియు అదేవిధంగానే మహిళా విభాగానికి మా ఐక్యవేదికలో మహిళలు కూడా సముచిత స్థానం ఇస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తూ సమాజ యొక్క కార్యక్రమాలలో వారిని పాత్ర కూడా ఉంది కాబట్టి వారిని కూడా మేము మా ఐక్యవేదికలో ప్రధాన పాత్ర పోషిస్తూ మహిళా విభాగం కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే మహిళా విభాగానికి బాధ్యులను కూడా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మహిళా విభాగానికి జిల్లా కన్వీనర్గా మేడం ప్రసన్న కుమార్ మేడం గారు మా నంద్యాల జిల్లా కన్వీనర్గా ఉన్నారు. మహిళలకు సంబంధించి వారు యూనిట్కి సంబంధించిన విషయాలు వారు వెల్లడిస్తారు. ముఖ్యంగా మా ఐక్యవేదిక లక్ష్యం ఏమంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసుకునే దిశగా ప్రజలను చైతన్యవంతం చేయడమే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక. ఈ ఎంతవరకు ప్రజలను చైతన్యవంతం చేయాలంటే రాజ్యాంగం గురించి ప్రజలకు ప్రతి పౌరుడు తెలుసుకోవాలి, సమాచార చట్టం గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి, మరి గ్రామ సభలు వార్డు సభల గురించి కూడా ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. అదేవిధంగానే ఇప్పుడున్న ఎన్నికల లోపభూయిష్ట విధానాలపై కూడా మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది. అవగాహన కలిగిస్తూ శిక్షణను ఇస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ వస్తున్నది. కావున మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికలో ఇంకా మన నంద్యాల పట్టణానికి చెందిన పౌరులు ఎవరైనా కానీ మంచి భావజాలం కలిగి మంచి ఆలోచనలు కలిగి మాతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తే వాళ్ళని కూడా మేము సభ్యులుగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నందు నేను జిల్లా మహిళా విభాగానికి కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు అలాగే పట్టణానికి కూడా మహిళా విభాగాన్ని తయారు చేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక మహిళ ఒక అభివృద్ధిలో ఉండి చదువుకుని జ్ఞానవంతురాలైతే ఒక ఇంట్లోకి బాగుపడుతుంది. అలాగే ఒక మహిళ ముందుకు వచ్చి సమాజంలో ముందడుగు వేసి ఆమె కూడా ఒక సమాజంలో ఉన్న మంచి చెడులను గ్రహించి నడుచుకునే విధంగా ముందుకు నడపాలనే ఉద్దేశంతో ఈరోజు నంద్యాల పట్టణానికి కూడా ఒక ఎన్నిక జరిగి ఏకగ్రీవంగా జిల్లా నంద్యాల పట్టణానికి అధ్యక్షుల సౌజన్యను, వైస్ ప్రెసిడెంట్గా రమాదేవి, కార్యదర్శిగా వెంకటరమణమ్మ, కోశాధికారిగా నీలిమా మహిళల్ని ఈరోజు ఏకగ్రీవంగా మా జిల్లా కార్యాలయం నుండి ఎన్నుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికకు నంద్యాల పట్టణ బాధ్యులుగా కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నంద్యాల పట్టణ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందులో భాగంగా నేను నా శాయశక్తుల ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా శాయశక్తుల ఐక్య వేదికకు సహకరిస్తారని తెలియజేసుకుంటున్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నుండి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మహిళా పరిరక్షణ ఐక్య వేదిక నుండి మహిళా విభాగం నుండి నన్ను కోశాధికారిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మహిళా విభాగానికి సంబంధించిన నా వంతు కృషి నేను చేసి అంతా తోడ్పడతానని తెలియజేసుకుంటాను.